హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్తర్స్ కిచెన్. నేను మీ ఎస్తర్ని. ఈరోజు కుక్కర్లోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు రెసిపీ చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీ ఉంటుందండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి నేను ఈ గ్లాస్తో 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్ పావు ఉంటుంది, అంటే 3 పావులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. కొలత కోసం ఈ గ్లాస్ తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడుక్కున్న తర్వాత నిండాగా నీళ్లు పోసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. కేజీ చికెన్ తీసుకున్నామండి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే సరిపోద్దండి పక్కన పెట్టుకుంటే. ఒక చిన్న మిక్సీ జార్లోనికి మీ అంటే స్పైస్కి తగ్గట్టుగా, అంటే తీసుకునే మిరపకాయలకు తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంట్లోకి గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కుక్కర్ పెట్టుకుని దానిలోనికి 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. దానిలోనికి ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి. నేను ఇలాంటి గరిటతో 2 గరిటెలు వేసుకున్నాను. దీనిలోనికి మొత్తం మసాలాలన్నీ, బిర్యానీ మసాలాలన్నీ కూడా హోల్ గరం మసాలా అంతా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనికి ఇప్పుడు ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నాం. ఒక 5 పచ్చిమిరపకాయల చీలికలు, 2 ఉల్లిపాయలు ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకోవాలి. నేను లివర్ కూడా ఇందులో వేసేసాను. కొద్దిగా కుక్ అయిన తర్వాత పక్కకు తీసేస్తానండి. ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 1 మినిట్ కుక్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసుకుని పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ పసుపు వేసుకున్నాము. దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి అండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. నేను కారం ఎక్కువ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకున్నాను కాబట్టి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఒకవేళ మీరు పచ్చిమిరపకాయలు కానీ యూజ్ చేయకపోతే కనుక మీరు ఇంకా కారం ఎక్కువ వేసుకోవచ్చు మీ స్పైస్కి తగ్గట్టుగా. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనికి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం అన్నిటికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్నాం కదండి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయల పేస్ట్ ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 1 or 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చికెన్ బాగా కుక్ అవుతుంది. ఆ పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ అంతా దీనికి పట్టిన తర్వాత దీనిలోనికి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు అంతా కూడా బాగా కలిపిన తర్వాత మళ్ళీ పెరుగు అంతా పట్టే వరకు 1 మినిట్ మూత పెట్టుకుని పక్కన కుక్ చేసుకున్న తర్వాత లివర్ పక్కకు తీసేసుకున్నానండి నేను. ఇప్పుడు దీనిలోనికి ఈ గ్లాస్ తోటే బియ్యం తీసుకున్నాం కదా, ఇదే గ్లాస్తో మనం వాటర్ తీసుకోవాలి. ఆల్రెడీ చికెన్లో వాటర్ వస్తుందండి, అందుకని నేను 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. అలాగే నేను కొబ్బరి పాలు తీసుకుంటున్నాను 2 గ్లాసులు. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి, లేదంటే వాటర్ వేసుకోండి. 3 గ్లాసుల బియ్యానికి నేను 5 గ్లాసుల వాటర్ మాత్రమే తీసుకున్నాను. అంటే 2.5 గ్లాసులు వాటరు, 2.5 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు కరెక్ట్గా ఉండాలండి. ఉప్పు చెక్ చేసుకుని నేను దీనిపైన బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకుంటున్నాను. ఇది కూడా ఆప్షనలే, మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని 1 విజిల్ అయితే సరిపోద్దండి, ఎక్కువ అక్కర్లేదు. 1 విజిల్ రప్పించుకోవాలి. ఎయిర్ అంతా అయిపోయిన తర్వాత, ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసుకుందాం. చూసారు కదా, చాలా బాగా వచ్చిందండి. పొడిలాడుతూ వచ్చింది. ఇలాగ వేసుకోవాలి వాటరు, ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటుంది. అందుకే నేను 5 గ్లాసులు యూజ్ చేశాను. 2.5 కొబ్బరి పాలు, 2.5 నీళ్ళు పోసుకున్నాను. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం.
చాలా చాలా టేస్టీ ఉంటుంది. దమ్ బిర్యానీకి ఏమీ తక్కువ కాకుండా ఉంటుంది. దీన్ని గ్రేవీతో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. గ్రేవీ లేకపోయినా రైతాతో కూడా బాగుంటుందండి. లెమన్ పిండుకొని ఆనియన్స్ పెట్టుకుని తింటే చాలా చాలా టేస్టీ ఉంటుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో ఇంకా దమ్ బిర్యానీలు అన్నీ ఉన్నాయండి. నేను లింకులన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మేము ముందుకు వస్తాను.